శ్రీకాళహస్తి రాజకీయాల్లో ఒక వీడియో దుమారం రేపుతోంది. కోట వినుత డ్రైవర్ హత్యకు ముందు రికార్డ్ చేసుకున్న వీడియో ఇప్పుడు బయటకు రావడం, ఇందులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేరు ఉండడంతో విషయం ఇంకా సీరియస్గా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. శ్రీకాళహస్తి రాజకీయాల్లో డ్రైవర్ రాయుడు వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ పేరు బయటకు రావడంతో దుమారం చెలరేగింది. తనకు సంబంధం లేదని TV9తో చెప్పారు బొజ్జల సుధీర్. ఆరోపణలు అవాస్తవం, రాయుడెవరో తనకు తెలియదు అంటున్నారు ఎమ్మెల్యే బొజ్జల. ఎన్నికల సమయంలో కోట వినుత 8 కోట్లు డిమాండ్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. నిన్న కోట వినుతే వీడియో రిలీజ్ చేసిందంటున్నారు బొజ్జల సుధీర్. చెన్నైలో ఉన్న కోట వినుత దంపతులు రాయుడు హత్య కేసులో ప్రతి సోమవారం పిఎస్లో సంతకాలు, అలాగే చెన్నైలోని C37 వెల్స్ పిఎస్లో హాజరైంది కోట వినుత దంపతులు. నిన్న జనసేన పార్టీ పెద్దలను కలిసే ప్రయత్నం చేసింది కోట వినుత. అయితే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరకలేదని కోట వినుత చెప్తున్నారు. రేపు కోట వినుత మీడియా ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది జూలై 7న డ్రైవర్ రాయుడు హత్య జరిగింది. తమిళనాడులో డ్రైవర్ రాయుడు హత్య జరిగింది. జూలై 10న తమిళనాడులోని కూవం నది కాలువలో అతడి డెడ్ బాడీ దొరికింది. పోలీసులు ఆరా తీయగా వెలుగులోకి వచ్చిన అసలు ఘటన. కోట వినుత దంపతులతో పాటు మరో ముగ్గురిని జూలై 12న అరెస్ట్ చేశారు పోలీసులు. ఆగస్టు 8న బెయిల్పై కోట వినుత విడుదలయ్యింది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాజుని కాంటాక్ట్ చేద్దాం. రాజు, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యే ఏమంటున్నారు? అంటే ఎమ్మెల్యే అయితే మాత్రం ఎవరైతే కోట వినుత డ్రైవర్ రాయుడుకి తనకు సంబంధం లేదు, ఈ హత్య కేసు అంతా కూడా కోట వినుత దంపతులకు సంబంధించిన కేసు, తనకు ఎలాంటి సంబంధం లేని దానిపై రాజకీయంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఒకవైపు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ చెప్తుంటే, ఇదే వాదన అనవసరంగా రాజకీయంగా ఎదుగుతున్నటువంటి తమను ఇరికించే ప్రయత్నం చేశారని చెప్పేసి కొద్దిసేపటి క్రితం ఫోన్లో మాట్లాడినప్పుడు కోట వినుత దంపతులు కూడా ఇదే వాదన వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఎవరైతే రాయుడు ఉన్నాడో, రాయుడు నిన్న సెల్ఫీ వీడియో, అంటే 3 నెలల క్రితం చనిపోకముందు తీసినటువంటి సెల్ఫీ వీడియో, ఈ వీడియో 19 నిమిషాల 42 సెకండ్లు ఉంది. అనేక సారాంశంలో ప్రధానంగా ఉన్న ఆరోపణ అంతా ఒకటే. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్తో పాటు జనసేనకు సంబంధించినటువంటి 2 నేతల పేర్లు ప్రస్తావిస్తూ, మరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బొజ్జల సుధీర్కి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి పేరు ప్రస్తావిస్తూనే 19 నిమిషాల వీడియో ఉంది. ఇందులో ఎవరైతే కోట వినుతకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు కానీ, లేదంటే వాళ్ళ పర్సనల్ వీడియోస్ కానీ పంపాలి, లేదంటే వాళ్ళ అర్థం ఉంచితే ఖచ్చితంగా తనకు లక్షలాది రూపాయల డబ్బులు ఇస్తానని చెప్పేసి బొజ్జల సుధీర్ తరపు నుంచి తనకు ఒక ప్రతిపాదన వచ్చింది అన్నదే మొత్తంగా వీడియోలో ఉన్నటువంటి సారాంశం. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయ్యి కండిషన్ బెయిల్పై ఉన్నటువంటి కోట వినుత దంపతులు మాత్రము ఖచ్చితంగా దీనికి పొలిటికల్ కుట్ర ఉంది, ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్పేసి జూలై 12న ఆమె C37 వెల్స్ పోలీస్ స్టేషన్ ముందు బయటకు అంటే జైలుకి వెళ్తూ పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలోనే బొజ్జల సుధీర్ పేరు ప్రస్తావించి వచ్చింది. బయటకు వస్తాను, అందరి పేర్లు చెప్తాను, ఈ కేసు వెనకాల బొజ్జల సుధీర్ ఉన్నాడని చెప్పేసి ఆ రోజు ఎవరైతే వినుత ఆరోపణలు చేసిందో అందుకు తగ్గట్టుగానే ఈరోజు 3 నెలల తర్వాత వీడియో బయటికి రావడము, ఈ వీడియో బెదిరించి తీసి ఉంటారు, తన పేరు చెప్పించి ఉంటారు అని చెప్పేసి కొద్దిసేపటి క్రితం మన ఫోన్లో మాట్లాడినప్పుడు బొజ్జల సుధీర్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవేళ బొజ్జల సుధీర్ తనకు ఏ సంబంధం లేదని చెప్తున్నా, ఆయనకు సంబంధించిన మరిన్ని వీడియోలు, లేదంటే ఈ కేసు వెనకాల ఆయన ఉన్నాడు అని చెప్పేసి ఆయన పాత్రను బయటపెట్టే అవకాశం ఉన్నట్టుగానే వినుత మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇదిగా సంచలనంగా మారిపోయిన నేపథ్యంలోనే కోట వినుత దంపతులు బయటకు వచ్చి ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వబోతారు. ఇప్పటికే చెన్నై పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఏ రకమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఇచ్చి వాళ్ళు ఈ కేసులో తాము నిర్దోషులని చెప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేయబోతారనేది మాత్రము వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే కోట వినుత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరైతే రాయుడుకు సంబంధించినటువంటి చనిపోక ముందే ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని వివరాలన్నీ కూడా ల్యాప్టాప్, మొబైల్ని సీజ్ చేశారు కాబట్టి ఆ మొబైల్లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరితో మాట్లాడాడు, ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నది మాత్రము కోట వినుత బయటకు వచ్చి చెప్తే తప్ప తెలిసే అవకాశం అయితే లేదు. రైట్ రాజు, అయితే ఈ హత్యకు ముందు డ్రైవర్ రాయుడు మొత్తం ఘటనపై వీడియో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో 50 లక్షల డీల్ కుదిరిందని ఆరోపించాడు డ్రైవర్ రాయుడు. ముందు 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారని వెల్లడించాడు.
డ్రైవర్ రాయుడుతో సుజిత్ రెడ్డి, పేట చంద్ర, కొట్టే సాయి డీల్ నడిపించినట్లుగా ఆ వీడియోని బట్టి తెలుస్తోంది. వినూత విషయాలు ఎప్పటికప్పుడు చేరవేయాలని డీల్ కుదుర్చుకున్నాడు. వినూత వీడియోలు, జనసేన నేతలతో మాట్లాడే కాల్స్ వివరాలు ఎమ్మెల్యే ఇవ్వమన్నారంటూ డ్రైవర్ రాయుడు ఆ వీడియోలో ఆరోపించాడు. వినూత దంపతులను చంపాలంటూ సుజిత్ ఆర్డర్ వేయడంతో 2 సార్లు చంపాలని చూశాను అన్నాడు రాయుడు. ఆ తర్వాత సీక్రెట్గా వీడియో తీస్తుండగా పట్టుబడ్డానని, తనను బంధించి అడగడంతో ఎమ్మెల్యే చెయ్యమన్నాడని చెప్పానన్నాడు రాయుడు. కోట వినూత వీడియో తీస్తుండగా దొరికిపోయానని, ఆ తర్వాత వారు రూమ్లో బంధించి తనను అడగడంతో మొత్తం విషయాన్నంతా చెప్పేశానన్నాడు రాయుడు. చెప్పిన తర్వాత 26వ తారీఖు ఇంట్లో ఎవరు లేరు, మేడం ఒకటి సోఫాలో కూర్చుంటే నేను వెళ్ళి కాళ్ళ కూర్చున్నట్టు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అనే యాప్లో వీడియో ఆన్ చేసుకొని వెళ్ళి 2 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అక్క వాళ్ళు తీసుకొని చదివిస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేశాను. నాకు భయంగా వేసింది. నేను సుజిత్కి ఫోన్ చేశాను. అంత వీడియో తీస్తూ ఉంది, నేను దొరుకుతున్నాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే నువ్వేమని చెప్పావు అని అడిగాడు. నేనేం చెప్పలేదు, నానేం అడగలేదు, అడిగితే ఏం చెప్పలేదు, నాకు భయంగా ఉన్నది అని చెప్పాను. ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను, మాతో వీడియో తీస్తూ ఉండి దొరికిపోయినాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు, ఏం రెస్పాండ్ అవ్వలేదు.